రాజగోపాల్ రెడ్డి గారు అవినీతి చేసే మనిషి కాడండి. రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి వస్తే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది సంబంధిత శాఖ. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారంటే మంత్రికి ఇవ్వకుండా ముఖ్యమంత్రి అవుతా ఉంటారు. అంటే ఇంకా కాంగ్రెస్ పాలన 3 ఏళ్ళు ఉంది. అంటే ఈ 3 ఏళ్ళలోపు ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే భవిష్యత్తులో తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని అర్థం ఏంటి? అట్లా అంటే ప్రజలు ఎట్లా గమనించాలి, ఎట్లా చూడాలి? ఇప్పుడు 2 కోణాలు ఉన్నాయి. ఒకటి అధిష్టానము డైరెక్ట్ రాజగోపాల్ రెడ్డి గారినే ముఖ్యమంత్రి చేయొచ్చు, అదొక కోణం. రెండోది ఆయననే రేపు పార్టీ పెట్టవచ్చు. ఇప్పుడు ఆయనకున్న క్రెడిబిలిటీకి ఆయనకున్న పేరుకు ఆయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిదామనుకుంటుండేమో. అట్లా కూడా చూసుకో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మాట తప్పినట్టే, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఇట్లనే చేతిలో చెయ్యేసి, అన్న మీరు భువనగిరిలో మన తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలి, ఆయన ఎంపీ అయిన మరుక్షణమే మిమ్మల్ని మంత్రి చేస్తా, మన చేతిలో పనే కదన్నా, నా దగ్గర ఇన్ని శాఖలు ఉన్నాయి, ఒక శాఖ మీరు మంచిది తీసుకుందరు అని చెప్పి పొద్దున పోయి సాయంత్రం దాకా ఉండి ఒక 15-20 మంది పోయి భోజనాలు చేసి మాటిచ్చి 2 సార్లు మాట ఇచ్చి తప్పిర్రు.